అధికారం తన పూర్తి బలంతో మనల్ని అణచివెయ్యాలని చూసినప్పుడు, ఇక దాన్ని బహిరంగంగా ఎదుర్కోవడం అసాధ్యమనిపించినప్పుడు ప్రతిఘటన చచ్చిపోతుందా, లేక తన రూపాన్ని మార్చుకుని బతుకుతుందా? ఈరోజు మన దగ్గరున్న ఆధారాలు సరిగ్గా ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితి గురించే వివరిస్తున్నాయి. అధికారాన్ని నేరుగా ఢీకొట్టలేని స్థితిలో ప్రతిఘటన తన ఉనికిని నిలుపుకోవడానికి ఎలా రూపాంతరం చెందిందో దాని గురించి లోతుగా చర్చిద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే మనం సాధారణంగా ప్రతిఘటన అంటే బహిరంగ పోరాటాలు, నినాదాలు, విప్లవాలు అనుకుంటాం కదా. కాని ఇక్కడ మనం చూస్తున్నది దానికి పూర్తి భిన్నమైనది. మన ఆధారాలు చెబుతున్న దాని ప్రకారం నియంత్రణ అనేది ముద్రణను అంతం చేయలేకపోయింది, కాని దాని స్వరూపాన్ని, స్వభావాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది లొంగిపోవడం కాదు, మనుగడ కోసం చేసుకున్న ఒక తెలివైన సర్దుబాటనమాట. సర్దుబాటు ఎలా జరిగిందనేదే ఇక్కడ కీలకం. ఒకప్పుడు నగర నడిబొడ్డున పెద్ద పెద్ద వర్క్షాప్లలో వేల ప్రతులు ముద్రించేవాళ్లు ఇప్పుడు చీకటి గదుల్లోకి, చిన్న చిన్న సందుల్లోకి మారిపోయారని మన ఆధారాలు వివరిస్తున్నాయి. అంటే ఇదొక రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం లాంటిదా? కేవలం అజ్ఞాతంలోకి వెళ్లడమే కాదు, తమ పనిచేసే పద్ధతిని కూడా పూర్తిగా మార్చుకున్నారు. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ నుండి చేతివృత్తులవారు నడిపే చిన్న దుకాణంలా మారిపోయారు. ఒకేసారి వందల పుస్తకాలు కాకుండా పదుల సంఖ్యలో, కొన్నిసార్లు కేవలం 5-10 ప్రతులు మాత్రమే ముద్రించేవారు. 5-10 ప్రతులా? అవును. ఎందుకంటే ప్రమాదం చాలా ఎక్కువ. దొరికితే కేవలం వ్యాపారం మూతపడటమే కాదు, ప్రాణాలకే ముప్పు. అంటే పరిమాణం తగ్గించుకోవడం ద్వారా వాళ్లు తమ ఉనికిని కాపాడుకున్నారన్నమాట. కాని ఇది వ్యాపారపరంగా ఎంతవరకు లాభదాయకం? కేవలం 10 కాపీలు ముద్రించి వాళ్ళు ఎలా బతికేవాళ్లు? వాళ్ల లక్ష్యం ఆర్థిక లాభం కాదు, కేవలం ఆ భావజాలాన్ని బతికించడం. ఇది సోవియట్ యూనియన్లోని సమిజ్దత్ సాహిత్యం లాంటిది. అక్కడ కూడా రచయితలు తమ రచనలను టైప్రైటర్పై కొన్ని కాపీలు మాత్రమే టైప్ చేసి నమ్మకమైన స్నేహితుల మధ్య రహస్యంగా పంచుకునేవారు. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ 10 ప్రతులు వెలకట్టలేనివి. అవి కేవలం పుస్తకాలు కాదు, అవి ఒక ఆశ, ఒక సందేశం. దీన్ని బట్టి చూస్తే వాళ్ల ఆలోచనా విధానంలోనే ఒక ప్రాథమికమైన మార్పు వచ్చింది. ఇకపై అధికారాన్ని సవాలు చేయడం కాదు, అధికారం కళ్ళుగప్పి తమ పని తాము చేసుకోవడం. ఇదొక రకంగా జీవపరిణామం లాంటిది గదా. ప్రమాదకరమైన వాతావరణంలో ఒక జీవి తన రంగును, ఆకారాన్ని మార్చుకుని ఎలా మనుగడ సాగిస్తుందో, ఇక్కడ ముద్రణ కూడా అలాగే తన స్వరూపాన్ని మార్చుకుంది. సరిగ్గా అదే. దీన్నే మనం అనుసరణ, అడాప్టేషన్ అంటాం. పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం. వాళ్లు కేవలం తమ వర్క్షాపుల పరిమాణాన్ని మాత్రమే కాదు, వాడే భాషను కూడా మార్చుకున్నారు. ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం. భాషను మార్చుకోవడమా అంటే ఎలా? నాకు అర్థంగాని విషయమేంటంటే వాళ్లు చెప్పాలనుకున్నది చెప్పకుండా ఎలా ఉండగలరు? ఒకవేళ చెప్పాలనుకున్నది చెప్పకపోతే ఇక ఆ ముద్రణకు అర్థమేముంది? అక్కడే అసలు సృజనాత్మకత దాగి ఉంది. వాళ్లు చెప్పాలనుకున్నది నేరుగా చెప్పలేదు, పరోక్షంగా చెప్పారు. ఉదాహరణకు, రాజు ఒక నిరంకుశుడు అని రాయడానికి బదులుగా ఒక అత్యాశపరుడైన సింహం గురించిన నీటి కథను రాసేవారు. ఓ అలాగా? ఆ కథ చదివిన ప్రతి ఒక్కరికీ వాళ్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా అర్థమయ్యేది. కాని అధికారం వాళ్లను పట్టుకుంటే ఇది కేవలం పిల్లల కథ అని సులభంగా తప్పించుకోవచ్చు. అద్భుతం. అంటే పరిమితులే వాళ్లను మరింత సృజనాత్మకంగా ఆలోచించేలా చేశాయన్మాట. వ్యంగ్యం, అలంకారాలు, ఉపమానాలు ఇవన్నీ కేవలం సాహిత్య ప్రక్రియలుగా కాకుండా తమను తాము కాపాడుకునే ఆయుధాలుగా మారాయి. మన ఆధారాల్లో ఇలాంటి ఉదాహరణలేమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఒక రచయిత వ్యవసాయం గురించి ఒక వ్యాసం రాశాడు. పైకి చూస్తే అది పొలాల్లో పెరిగే కలుపు మొక్కల గురించి, వాటిని ఎలా నియంత్రించాలనే దాని గురించుంటుంది. కాని ఆ వ్యాసంలోని ప్రతి పదం సమాజంలో పాతుకుపోయిన అవినీతిపరుల గురించి, వాళ్లను ఎలా ఏరిపారేయాలనే దాని గురించుంటుంది. అంటే పదాల మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని చదవగలగాలి. అవును. అసలు విషయం వాళ్లకే అర్థమవుతుంది. ఇదొక కొత్త భాషను నేర్చుకోవడం లాంటిది. ముద్రించేవారు రాయడం నేర్చుకుంటే చదివేవారు చదవడం నేర్చుకున్నారు. ఇది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే సమాచారం అనేది బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా గుసగుసల ద్వారా ప్రయాణించడం మొదలుపెట్టింది. ఒక నమ్మకమైన నెట్వర్క్ ఏర్పడింది. కానీ అంతటి భయానక వాతావరణంలో ఒకరినొకరెలా నమ్మేవారు? ఎవరైనా ద్రోహం చేస్తే పరిస్థితేంటి?
ప్రమాదం ఎప్పుడూ ఉండేది. అందుకే ఆ నెట్వర్క్లు చాలా చిన్నవిగా, చాలా పటిష్టంగా ఉండేవి. ఒకరికొకరు ప్రాణమిచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఒకే ఆశయం కోసం పనిచేసే వ్యక్తుల మధ్య మాత్రమే ఈ ప్రతులు చేతులు మారేవి. అర్థమనేది పెద్ద పెద్ద శబ్దాలతో కాకుండా నిశ్శబ్దంగా, ఒకరి కళ్లలోంచి మరొకరి కళ్లలోకి ప్రయాణించింది. ఇది సమాచార వ్యాప్తిలో వచ్చిన ఒక మౌలికమైన మార్పు. అవును, బహిరంగ చర్చల స్థానంలో రహస్య సంభాషణలు చోటు చేసుకున్నాయి. దీన్నే మనం నిశ్శబ్ద పట్టుదల అని అనవచ్చా? బహిరంగంగా గొడవ పట్టం కంటే నిశ్శబ్దంగా పట్టుదలతో తమ పని తాము చేసుకుపోవడం ఎక్కువ కాలం నిలబడగలదు అనిపిస్తోంది. నిజమే. ఎందుకంటే బహిరంగ ఘర్షణ అధికారం దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది. వాళ్లు తమ పూర్తి శక్తితో దాన్ని అణిచివేస్తారు. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఈ నిశ్శబ్ద పద్ధతి యొక్క ప్రభావం ఇదొక చిన్న నీటి ప్రవాహం లాంటిది. పైకి చూస్తే ఏమీ జరగనట్లే ఉంటుంది. కాని సంవత్సరాలు గడిచేసరికి ఆ చిన్న ప్రవాహమే పెద్ద కొండను కూడా తొలిచేస్తుంది. అవును. అధికారం తన దృష్టిని పెద్ద పెద్ద తిరుగుబాట్ల మీద పెట్టినప్పుడు ఈ చిన్న చిన్న ముద్రణలు, ఈ గుసగుసలు సమాజం యొక్క పునాదులను నెమ్మదిగా బలహీనపరుస్తూ వచ్చాయి. నిజమే. అధికారం దాన్ని గుర్తించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అంటే ఈ నిశ్శబ్ద ప్రతిఘటన కేవలం మనుగడకే పరిమితం కాలేదు. అది నెమ్మదిగా మార్పును కూడా తీసుకువచ్చింది. ఈ మార్పు మనకు కనిపించకపోయినా తెరవెనక నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిజమైన మార్పులు చాలాసార్లు మనకు కనిపించకుండానే జరుగుతాయి. అవి పెద్ద పెద్ద విప్లవాల ద్వారా కాకుండా ప్రజల ఆలోచనా విధానంలో, వాళ్ల నమ్మకాల్లో, వాళ్ల దృక్పథంలో నెమ్మదిగా వస్తాయి. ఈ రహస్య ముద్రణలు సరిగ్గా అదే పనిచేశాయి. అవి ప్రజల మనసుల్లో సందేహ బీజాలను నాటాయన్నమాట. అవును. అధికారికంగా చెప్పబడుతున్న సత్యానికి ప్రత్యామ్నాయంగా మరో సత్యాన్ని నిలబెట్టాయి. దీన్ని కాస్త విడమర్చి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ ప్రతిఘటన అదృశ్యం కాలేదు. అది కేవలం తన రూపాన్ని మార్చుకుంది. బహిరంగంగా మండే అగ్నిలా కాకుండా లోపల నివురుగప్పిన నిప్పులా తన ఉనికిని కాపాడుకుంది. సరిగ్గా. బయటకు పొగరాదు, కాని లోపల వేడి, శక్తి సజీవంగా ఉంటాయి. సరైన అవకాశం వచ్చినప్పుడు మళ్లీ భగ్గుమంటాయి. అవును, దాని రూపం మారింది, కాని దాని ఆత్మ మారలేదు. అది బతికే ఉంది, సరైన సమయం కోసం వేచిచూస్తూ. ఈ మొత్తం ప్రక్రియలో నియంత్రణ అనేది ఒక విచిత్రమైన పాత్ర పోషించింది. అంటే అది ఒకవైపు భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసినా, మరోవైపు అది వ్యక్తీకరణలో కొత్త లోతును, కళాత్మకతను సృష్టించింది. అంటే పంజరం వాళ్ల శరీరాన్ని బంధించిందేమో గాని వాళ్ల ఆలోచనలను, సృజనాత్మకతను కాదు. ఇది నిజంగా అద్భుతం. చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి 100 కొత్త మార్గాలు వెతికారు. బహుశా ఆ నిర్బంధం లేకపోయుంటే సాహిత్యంలో ఇంతటి సృజనాత్మక విస్ఫోటనం వచ్చుండేది కాదేమో. అది సాధ్యమే. ఎందుకంటే అవసరం కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది కదా. ఇక్కడ బతకాలన్న అవసరం, తమ భావాలను పంచుకోవాలన్న అవసరం వాళ్లను కొత్త సాహిత్య, కళారూపాలను సృష్టించేలా చేసింది. అది కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, లేదా ఒక వ్యంగ్య చిత్రం కావచ్చు. రూపమేదైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. ఈ చర్చ మొత్తం వింటుంటే ఈ కథ ఇక్కడితో ముగిసినట్లు అనిపించడం లేదు. ఇది కేవలం ఒక అధ్యాయం ముగింపులా ఉంది. వాళ్లు మనుగడ సాధించారు, కొత్త పద్ధతులు నేర్చుకున్నారు, నిశ్శబ్దంగా తమ ఉనికిని కాపాడుకున్నారు. కాని తర్వాతేమైంది? ఈ నివురుగప్పిన నిప్పు ఎప్పటికీ అలాగే ఉండిపోయిందా, లేక ఏదైనా మార్పుచ్చిందా? అక్కడికే వస్తున్నాం. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. మన ఆధారాల ప్రకారం ఈ సూక్ష్మ ప్రతిఘటన కేవలం మనుగడకే పరిమితం కాలేదు. అది నెమ్మదిగా తన బలాన్ని పెంచుకొని ప్రజల నమ్మకాలను, వ్యక్తిగత అభిప్రాయాలను నేరుగా ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఓ, అది కేవలం బతకడం నుండి ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. అంటే అది గుసగుసల దశ నుండి ఒక ప్రత్యామ్నాయ వాస్తవికతను నిర్మించే దశకు చేరుకుంది. ఇదొక ముఖ్యమైన మలుపు. అధికారం ఒక సత్యాన్ని ప్రచారం చేస్తుండగా దానికి సమాంతరంగా వీళ్లు మరో సత్యాన్ని ఎలా నిర్మించగలిగారు? ఇది ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ముద్రణ సత్యాన్ని ప్రజలు అర్థం చేసుకునే విధానాన్ని నిశ్శబ్దంగా ఎలా మార్చగలిగింది? నేరుగా చెప్పలేని ఒక సత్యాన్ని సూచనల ద్వారా, కథల ద్వారా ప్రజల మనసుల్లోకి ఎలా నాటగలిగింది? అధికారం యొక్క అపారమైన ప్రచార యంత్రాంగాన్ని ఎదుర్కొని వీళ్ల చిన్న రహస్య ప్రయత్నాలు ఎలా నిలబడగలిగాయి? ప్రజలు దేన్ని నమ్మాలి అని నిర్ణయించుకునే ప్రక్రియను ఇది ఎలా ప్రభావితం చేసింది? ఈ ఆలోచనతో మనం ఈరోజు చర్చకు విరామమిద్దాం.
అధికారం కళ్ళుగప్పి సత్యం తన రూపాన్ని ఎలా మార్చుకుని ప్రజల వద్దకు చేరిందో ఆలోచిస్తూ. ఈ కథ యొక్క తదుపరి మరింత ఆసక్తికరమైన అంకానికి మనం ప్రయాణిద్దాం.